సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజాలను కృష్ణ భార్య భార్గవి బయటపెట్టింది. అంతా మా నాన్నమ్మే చేయించింది అని భార్గవి చెప్తోంది. పోలీసుల విచారణలో కూడా అదే విషయం బయటపడినట్టుగా తెలుస్తోంది. మా నాన్నమ్మకు కులపిచ్చి ఎక్కువ అని భార్గవి చెప్తోంది. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకున్నావంటూ నన్ను చాలాసార్లు కొట్టింది, కులం తక్కువ వాడిని ప్రేమిస్తున్నావంటూ నన్ను చాలాసార్లు కొట్టింది అని భార్గవి చెబుతోంది. మా అన్నను రెచ్చగొట్టింది కూడా నాన్నమ్మే అని చెప్తుంది. నాన్నమ్మ కళ్ళలో ఆనందం చూడటానికే మా అన్న బంటిని చంపేశాడు అని భార్గవి అంటోంది. హత్య తర్వాత డెడ్ బాడీని నాన్నమ్మకు చూపించారు అని తెలిసింది అని భార్గవి చెప్తోంది. బంటి ప్రైవేట్ పార్ట్స్ను కసితీరా తొక్కింది వాళ్ళ నాన్నమ్మ అని కూడా తెలిసిందని భార్గవి చెప్తోంది. మా నాన్నమ్మకు అన్నకు ఉరిశిక్ష వెయ్యాలి అని భార్గవి అంటోంది. డెడ్ బాడీని ఎక్కడ పడేయాలో తెలియక బంటి డెడ్ బాడీని కారు డిక్కీలోనే ఉంచి రాత్రంతా సూర్యాపేట నల్గొండలో తిరిగారు నిందితులు. నల్గొండలో పడేయడం సాధ్యం కాకపోవడంతో చివరకు పిల్లల మరి మూసీ కెనాల్ కాలువ కట్టపై డెడ్ బాడీని పడేసి నిందితులు అక్కడికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. భార్గవి తన భర్త ఫోటో దగ్గర కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.